టీవీ సెయింట్ లూయిస్ శతచండీ సహిత శతరుద్ర యాగం ఘనంగా ఒకవైపు జరుగుతోంది. భారతీయులు మనం ఎంత భోజన ప్రియులం అంటే అయ్యవారికి అమ్మవారికి నైవేద్యాలతో పాటు మనం కూడా ఇటువంటి పండగలు జరిగినప్పుడు మంచి భోజనం అందరం కలిసి చేస్తూ ఉంటాం. ఇవాళ ఏంటంటే ప్రత్యేకంగా మనం ఇక్కడ సెయింట్ లూయిస్ ఆలయంలోని మెయిన్ కిచెన్లోకి వచ్చాం. ఈ మెయిన్ కిచెన్ చూస్తే అసలు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతమందికి వేల మంది భక్తులు వస్తుంటే మరి ఫుడ్ కమిటీ చైర్పర్సన్స్ మనకి పల్లవి గారు, రాజేష్ గారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వారి బృందం ఎలా ఉంది మాట్లాడదాం రండి. వెనకాల చూస్తున్నాం కదా మాస్కెల్లో బీరకాయల తరగడం జరుగుతుందన్నమాట. రైట్ పల్లవి, నమస్కారం. పల్లవి, చాలా గుమగుమలు ఇక్కడ కెమెరాలో కనిపించలేని గుమగుమలు అనమాట ఇవన్నీ. సో ఏం వంటకాలు చేశారు, ఎలా ఏర్పాటు చేశారు ఇక్కడ? సో ముందుగా అందరికీ నమస్కారం అండి. మాకు అవకాశం ఇచ్చిన ఆ దేవునికి టెంపుల్ కమిటీ సభ్యులు అందరికీ ఇంత పెద్ద ఈవెంట్లో అన్నదానం అనేది చాలా పెద్ద బ్లెస్సింగ్గా భావిస్తున్నాము. చండీ యాగం ఇప్పుడే మొదలైంది, కానీ గత కొన్ని రోజులుగా నెల రోజులు 45 రోజుల నుంచి ఎంతో నిస్వార్థంగా పనిచేస్తున్న మనం ఆపరేషన్స్ వాలంటీర్లు ఉన్నారు, పూజా వాలంటీర్స్ కానీ, సో రకరకాల కమిటీ వాలంటీర్స్కి మనం ప్రతిరోజు 200 మంది నుంచి 500 మందికి గత 2 నెలలుగా వండుతూనే ఉన్నాం. సో అందరి కృషి వల్లే సాధ్యం. సో మనము రకరకాల స్వీట్లు చేసాం. సో రోజు చూడండి, సో మనం ప్రతి పూట 5,000 మంది దాకా వడ్డిస్తున్నామండి. సో ఇవి చేత్తో చేసిన పూరీలు. సో ఎన్ని వేల పూరీలు ఉంటాయి అక్కడ? ఇట్లాంటి బాక్సులు ఇంకా కొన్ని ఉన్నాయండి లోపల. సో ఇది ఈ రోజు మెన్యూ అండి. పూరీలు, అలానే సిస్మి అను బేసిన్ వేసిన లడ్డు ఈరోజు వడ్డించడానికి. హల్వా అండి, ఇది రేపు కళ్యాణానికి చేయించిన మాకు లడ్డు అండి. ఇవన్నీ కళ్యాణం లడ్డూలు. ఇది మైసూర్ పాక్ అండి, మిల్క్ మైసూర్ పాకు. ఇది ఇంకొక హల్వా అండి వెరైటీ. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే భావంతో మానవ సేవే మాధవ సేవగా భావించి అందరూ ఎంతో నిస్వార్థంగా పనిచేస్తున్న మా వాలంటీర్ సహకారంతో, మా చెఫ్ల యొక్క అందరి కృషితో మేము ఈ రోజుకి 5,000 మంది వరకు మేము అందరికీ ప్రిపేర్ చేసి వడ్డించడం జరుగుతుందండి. ఈరోజు వైట్ రైస్ అండి, జీరా రైస్ అండి, మూంగ్ దాల్ కర్రీ, యోగట్ రైస్, ఈ తిరుపతి నుంచి తెప్పించిన లడ్డూలు అండి. మన శ్రీశైలం నుంచి అమ్మవారి కనకదుర్గ అమ్మవారి దగ్గర నుంచి తెచ్చిన లడ్డూలు ఇవన్నీ తెప్పించామండి. ఎలా వడ్డించబోతున్నారు? నా పేరు లలిత్ మాత్ర అండి. సో ప్రతి ఒక్కళ్ళకి సో ఇదంతా సముష్ట కృషి అండి, ఒకళ్ళది కాదు. అందరూ కలిసి గత 45 డేస్ నుంచి ప్రీ ప్లాన్డ్గా ఒక్కోటి ఆర్గనైజ్ చేసి తెచ్చిందండి. ప్రతి ఒక్కళ్ళు హోమంలో కూర్చునే వాళ్ళందరికీ అరిటాకేసి ప్రతి వాళ్ళకి వడ్డిస్తున్నామండి. వాళ్ళకి అండ్ మనం విన్నది ఏంటంటే మనకి ఎవరైతే పండితులు ఉన్నారో వేద పండితులు ఋత్వికులందరికీ కూడా విడిగా వంటకాలు జరుగుతాయి. అవునండి, అదంతా టెంపుల్ బేస్మెంట్లో అంతా ప్యూర్ బ్రాహ్మిన్ సాత్విక్ ఫుడ్ అంతా చేపిస్తున్నారండి. వాళ్ళకి ఎక్కడ ఏమేమి రాకుండా ఫుడ్ ఏనండి. ఈవెన్ కిచెన్లో కూడా అంతా సాత్విక్ ఫుడ్ ఏనండి. మా మెయిన్ కిచెన్లో కూడా ఏ విధమైన ఆనియన్ కానీ గార్లిక్ కానీ ఏమి యూజ్ చేయమండి. ఏ రోజు టెంపుల్లో ఎప్పుడు సాత్విక్ ఫుడ్ ఏనండి. సో ఇది ఇంకొక పెరుగన్నం అండి. ఇంకా ఇక్కడ మాకు ఎవ్రీ వీకెండ్ కిచెన్ సాటర్డే సండే ఓపెన్ ఉంటుందండి. చాలామంది రెస్టారెంట్స్కి వెళ్ళకుండా ఫుడ్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఫ్రెష్గా వాళ్ళ ముందే మనం అన్నీ చేసి పెడతామండి. మిగిలితే మేము పడేయడం తప్ప అది నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ అనేది ఉండదు. ఇక్కడ విశేషం ఏంటంటే బాగా ఉప్పు కారాలు గుమ్ముగుమ్మలు అన్నీ మనకి, అంటే ఎలా అయితే మనం తెలుగు వంటకాలు చేసుకుంటామో ఎక్కడా తగ్గకుండా ఆ ఉప్పు కారాలతో మంచి గుమగుమలతో చేస్తున్న వంటకాలు. ఇక్కడ షెఫ్ ఎవరంటే ప్రధానంగా ఆర్ముగం గారు, ఐ థింక్ 20 ఏళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తారు. అవునండి, టెంపుల్ స్టార్టింగ్ నుంచి ఇవాళ దాకా వాళ్ళేనండి. సో వాళ్ళ చేతి వంట ఒకసారి మనం రుచి చూసామంటే ఇంకా ఎంత అద్భుతంగా చేస్తారో. ఇంకా ఫాలో అవ్వాలి మనం సుమన్ టీవీ వ్యూవర్స్కి. ఇంకా కూడా ఏం చూపిస్తున్నాం ఇక్కడ? ఇది మనకి ఈ రోజు భక్తులకు వండిన రైస్ అండి. ఇది 1 ఆఫ్ ద హండీ అండి. సో ఇలాంటి 3 హండీలు వడ్డిస్తామండి. సో 5,000 మందికి ఒక పూటకు వచ్చి 5,000 మంది దాకా వడ్డిస్తాం. ఇది మన పుదీనా రైస్ అండి. సో అలాంటి ఇంకా 2 పొయ్యి మీద ఉన్నాయి, ఇంకా దిగలేదు. సో ఇది చన్నా మసాలా కర్రీ. చన్నా మసాలా కర్రీ అండి. వంకాయ కర్రీ అక్కడ ఉందండి, ఆల్రెడీ కొంచెం తీసి పక్కకు పెట్టాం శాంపిల్. ఇంకా అక్కడ పొయ్యి మీద ఉన్నాయి, ఇవన్నీ కొంచెం దారిలో. గుత్తి వంకాయ కర్రీ, టొమాటో పప్పు అండి. సో
ఇవన్నీ ఒక ఎత్తు అంటే మనకి ఆల్రెడీ వాలంటీరింగ్ చేయడానికి వడ్డించడానికే 100 నుంచి 200 మంది వాలంటీర్లు ఉన్నారండి. సో ఏదైతే విశిష్టంగా జరుగుతున్న ఈ 6 దేవతల కళ్యాణం ఉందో, సో మా టీం అంతా ఏమనుకున్నామంటే ఆ రోజు బంతి భోజనం అని అనుకున్నాం. సో దానికి సంబంధించి మనం ఇండియా నుంచి 10,000 ఇస్తరాకులు తెప్పియటం కానీ, సో ఒక కోఆర్డినేషన్ 200 మంది వాలంటీర్లని అందరికీ, సో కళ్యాణం అంటే అందరు కూర్చొని తింటే మనస్ఫూర్తిగా ఉంటుందని సో ఆ నిర్ణయం తీసుకున్నాం. సో అందరూ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. మా చాలా ముచ్చటేస్తోంది. నిలబడి మీరు మీ టీం అంతా కలిసి చక్క వస్తూ క్యూ కట్టి వచ్చిన భక్తులందరికీ కూడా చక్కగా కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తారు. అవును, ఇది ఇది చాలా అదృష్టం అండి. ఇంత పెద్ద ఈ చండీ రుద్రయాగంలో మేమంతా పాల్గొనడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. మీరందరు తప్పకుండా వచ్చి దీనిలో పాల్గొనాలని. ఇది యుఎస్లోనే ఫస్ట్ టైం అండి మన టెంపుల్ చేయడం అనేది. సో ప్లీజ్ ఎవ్రీబడి వచ్చి ఈ వీకెండ్ బ్లెస్సింగ్స్ తీసుకోండి. కానీ శ్రద్ధ కానీ సేవాభావం కానీ భక్తి కానీ ఎక్కడా కూడా మనకి ఏమాత్రం తగ్గకుండా కడుపు నిండా మనసు నిండా అన్నీ చక్కగా సమకూర్చి మనకి వడ్డించి చాలా ఆత్మీయంగా ప్రేమతో ఇక్కడ భోజనం పెట్టి పంపిస్తున్నారు. కిచెన్ కమిటీ అందరికీ కూడా అభినందనలు. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఓం నమో వెంకటేశాయ. చాలా గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తూ చేస్తున్నాం. దయచేసి అందరూ వీలైనంత మంది మీరందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలా కాకుండా కూడా లైవ్ టెలికాస్ట్ అలా చూసినా కూడా ఎక్కడి నుంచైనా ఈ కార్యక్రమంలో భాగస్తులు కండి. అదే నా కోరిక, విన్నపం.